ప్రధాని మోదీకి సీఎం రేవంత్ బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలన్నారాయన. మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే దేశవ్యాప్తంగా స్వాగతిస్తామన్నారు. లోక్సభ సీట్ల డీలిమిటేషన్ పై దక్షిణ రాష్ట్రాలకు ఆందోళనలున్నాయని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల కారణంగా చూపించి డీలిమిటేషన్ ను ముందుకు తేవద్దని రేవంత్ డిమాండ్ చేశారు. జనాభా ఆధారిత డీలిమిటేషన్ చిన్న దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తాత్కాలికంగా బీజేపీకే లాభమన్నారు. దీర్ఘకాలంలో దేశానికి మాత్రం నష్టమన్నారు. జాతీయ ప్రయోజనం పార్టీ ప్రయోజనాల కంటే ముఖ్యమని తన లేఖలో రేవంత్ వివరించారు. లోక్సభ డీలిమిటేషన్ కు ప్రత్యామ్నాయ మోడళ్లపై ఆలోచించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చించి జాతీయ ఏకాభిప్రాయం అవసరమన్నారు. డీలిమిటేషన్ పై కేంద్రం తీసుకునే నిర్ణయాలు దేశ ఐక్యతను ప్రభావితం చేస్తాయని రేవంత్ విమర్శించారు.